వాజివత్తరికి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విజయనగరంలో యోగాంధ్ర సందడి, రామనారాయణంలో ఆకట్టుకున్న ఆసనాలు. పరవాడ పరిధి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో 20,876 కేజీల గంజాయి ధ్వంసం. కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపిందన్న హోంమంత్రి అనిత. ఋషికొండ ప్యాలెస్ ను రిసార్ట్ గా ప్రజల సందర్శనార్థం వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాం. కేబినెట్ సబ్ కమిటీ వెల్లడి. రూపాయల భారీ చోరీ కేసులు ఛేదించిన విజయనగరం పోలీసులు. భారీగా బంగారం, వెండి స్వాధీనం. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం యోగా అని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రమైన రామనారాయణ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, సుమారు 2,000 మంది యోగా సాధకులు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి యోగాసనాలను ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ భాషల్లో ప్రతి ఒక్కరూ నిమగ్నమైపోయి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నిరంతరం యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 30 నిమిషాలు యోగా కోసం కేటాయించాలని కలెక్టర్ కోరారు. అనంతరం యోగా గురువులకు సన్మానం చేశారు. సన్మాన గ్రహీత రామనారాయణ ట్రస్టీ గారికి, మాన్యశ్రీ మన గౌరవ కలెక్టర్ వారికి, శ్రీ రామస్తున్నారు ట్రస్టీ తరఫున వారికి కూడా శుభాభినందనలు. అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో యోగాంధ్ర శుభాకాంక్షలు. మనకు జీవితంలో ఆర్థిక వనరుల వేటలో మనము ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆ వేటలో ఉన్నాము. అవును, మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే అది చాలా అవసరం. కానీ దీంట్లో మన బాడీని, మన మైండ్ని మర్చిపోతున్నాం. సో తొందరగా రోగాల బారిన పడుతున్నాం. సో దీని నుంచి బయటకు పడడానికి మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత సంస్కృతి యోగా. సో దీన్ని మనం ప్రతిరోజు మినిమం ఒక అరగంట ప్రాక్టీస్ చేసి మన బాడీని, మన మైండ్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కుటుంబము ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుందని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదర్శవంతమైన నిర్ణయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన కుమారుడు క్రిష్ ధరన్ రెడ్డిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సర్కార్ బడులపై నమ్మకాన్ని పెంచారు. విజయవాడలో 9వ తరగతి పూర్తి చేసిన తన కుమారుని పార్తీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించారు. గతంలో ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కూడా తన కుమారుని ఇదే పాఠశాలలో చదివించడం విశేషం. కలెక్టర్ నిర్ణయం ప్రభుత్వ పాఠశాల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. కలెక్టర్ గారి అబ్బాయి విశ్వధరన్ రెడ్డి పట్టమట పాఠశాల నుండి జడ్పీ హై స్కూల్ నుండి మా పాఠశాలకు చేరడం జరిగింది. ఇది మా పాఠశాల సాధించిన విధంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ఈ పాఠశాలకి అడాప్షన్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల లాస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది 10th క్లాస్ రిజల్ట్ 91% రావడం జరిగింది. పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 500 రావడం జరిగింది. అదేవిధంగా 3 విద్యార్థులకి 3 సీట్లు రావడం జరిగింది.
అదేవిధంగా 550 దాటి 18 మంది విద్యార్థులకి, 500 దాటి 33 మంది విద్యార్థులకు రావడం జరిగింది. అడ్మిషన్లు అనేవి ప్రైవేట్ స్కూల్ నుండి సుమారు 35 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. ఇంకనే అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మా పాఠశాల ప్రభుత్వ పథకాల వల్ల, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల వల్ల, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది. విజయనగరంలో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లగా మారింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ మారిన వాతావరణం ఊరటనిచ్చింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చల్లని గాలులు, మేఘావృతమైన ఆకాశంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. వాతావరణంతో రహదారులు తడిసి ముద్దవగా ఈ ఎండ తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందారు. రైతులు కూడా ఈ వర్షం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శారీరక మానసిక ప్రశాంతతకు యోగా చక్కటి మార్గమని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈరోజు స్థానిక ఎస్బిటి మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందరితో కలిసి ఆయన కూడా యోగాసనాలు వేశారు. యోగా శిక్షకులు యోగా ప్రక్రియను విశదపరిచారు. అనంతరం బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, వాటిని జయించడానికి యోగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా మంచిదని అన్నారు. వృద్ధాప్యంలో రుగ్మతలు రాకుండా ఉండేందుకు యోగా చక్కటి మార్గమని అన్నారు. నిత్య జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని అన్నారు. రోజులో గంటపాటు యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. అంతకుముందు నగరంలో సుడిగాలి పర్యటనలు చేసి పారిశుద్ధ్య విధానాలను పరిశీలించారు. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేస్తే నడుము నొప్పులకి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. 1 slowly deeply inhale, గుడి రెక్క గుడి అందు ఉంచండి. ఏదో ఒక పాయింట్ మీద దృష్టి కేంద్రీకృతం చేయండి. పైడితలవారి పుణ్య నూతన శిఖర ప్రతిష్ట మహోత్సవం మహాకుంభాభిషేక మహోత్సవంను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. 23వ తేదీన ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఉత్సవాలు ప్రారంభించనున్నారు. 24వ తేదీన సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 25వ తేదీన ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు శిఖర ప్రతిష్ట స్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమ్మవారి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ ఈవో శిరీష పిలుపునిచ్చారు. ఇరవై 23వ తేదీ నుంచి మొదలుకొని ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ 23, 24, 25వ తేదీన ఉదయం 10:47 కలశ స్థాపన ఉంటుంది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమము, దాని తర్వాత అమ్మవారికి ఆలయంలో గర్భాలయంలో చేయాల్సిన వైదిక కార్యక్రమంలో అనంతరం భక్తులకు దర్శనాలు అనేది ఇవ్వటం, అమ్మవారికి అక్కడ దర్శనం, ప్రధాన ఆలయంలో దర్శనాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకి యథావిధిగా దర్శనానికి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ 3 రోజులు కూడా 23వ తారీఖున ఉదయం యాగశాల ప్రవేశము, అనంతరం యాగశాలలో వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉదయము సాయంత్రము కూడా. 24వ తేదీన కూడా ఉదయం యాగశాలలో కార్యక్రమాలు, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి గ్రామోత్సవం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. 6 గంటలకి ఆలయం వద్దకు కలసలు చేరిన తర్వాత కలసలకి ధాన్యాదివాసము, జలాదివాసము, పంచశయ్యాదివాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 25న ఉదయం 10:47కి కలశ స్థాపన ఉంటుంది. దీనికి గౌరవ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్ గారైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించబడటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ హోమాలు మరియు ఈ వైదిక కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మైక్రో ఫైనాన్స్ ద్వారా రుణాలు తీసుకున్న వారు ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచుకోవాలని నబార్డ్ DDMT
టి నాగార్జున అన్నారు. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ స్టేట్ ఇంటెన్సివ్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ పిఎం కమలేష్ ఆధ్వర్యంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ సౌజన్యంతో నగరంలోని దాసనపేట ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మైక్రో ఫైనాన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉన్న సంస్థల రుణాలు తీసుకోవాలన్నారు. గుర్తింపు లేని సంస్థల నుంచి రుణాలు తీసుకోకూడదని సూచించారు. రుణాలు తీసుకున్నప్పుడు రుణగ్రహీతలు దీనిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండారు. రుణాలు ఇచ్చే సంస్థలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జెరాక్స్ మాత్రమే ఇవ్వాలన్నారు. దీంట్లో ఈ సదస్సులో ఏంటంటే 5 క్రిటికల్ పాయింట్స్ మేము కవర్ చేసాము. క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా ఉంచుకోవాలి, అట్లాగే తప్పుడు లోను మాఫీ ప్రచారాలు నమ్మకూడదు, అట్లాగే వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, అట్లాగే వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ రివాల్వ్ అయినంత తర్వాత సో ఈ సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్న సమయంలో 00102180 ఇది ఎంపిన్ ఒక టోల్ ఫ్రీ నెంబరు. కస్టమర్కి ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఆ నంబర్ మీద నేరుగా కంప్లైంట్ చేయవచ్చు. సో దీని మీద మేము ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్యమైన కారణం ఏంటంటే క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ వీళ్ళు లీడ్ తీసుకున్నారు ఈ విజయనగరం జిల్లాలో. సో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ కానీ ఎన్బిఎఫ్సి కానీ అన్ని ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇండస్ట్రీ బాడీ ప్లస్ ఈ దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. మేమేం చేస్తామంటే వీళ్ళ కాంప్లైన్స్ పార్ట్ మానిటర్ చేస్తూ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ నెట్వర్క్ సూక్ష్మ రుణ సంస్థల సెల్ఫ్ రెగ్యులేటరీ సంస్థ అయినటువంటి ఎంఫిన్ ఈరోజు ఆర్థిక అక్షరాస్యత మీద ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి కాలంలో ప్రజలందరికీ కూడా ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరం. బ్యాంకుల నుంచి కానీ నియంత్రిత సంస్థల నుంచి కానీ రుణాలు తీసుకోవాలి. నియంత్రిత లేనిటువంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మనం సెల్ ఫోన్తో మన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కేవైసీ విషయంలో కానీ సిబిల్ స్కోర్ విషయంలో కానీ అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఈరోజు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మనం ఆ ఫలాలను అందుకోగలుగుతాం. ఈ కార్యక్రమాలన్నింటిపై ఈ ఆర్థిక లావాదేవీలన్నింటిపై అవగాహన కార్యక్రమం మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ద్వారా నిర్వహించడం మంచి పరిణామం. దీనికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించడం జరిగింది. బీసీవై పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసిరపు శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు పూల్బాగ్ ప్రభుత్వ బదిలీల ఆశ్రమ పాఠశాల అందులో పాఠశాల ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్ర యాదవ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. బదిలీల అందుల పాఠశాల విద్యార్థుల సమక్షంలో రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర, భరోసా యాత్ర అంటూ ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి వస్తున్నారు. ఆయన ఆశయానికి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడి ఆయన ఆశయానికి అండగా ఉండి ఆయనకి చేదోడు ఓదోడుగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని ఆయన చేస్తున్న ఉద్యమం ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మన బిడ్డలకి మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏదైనా ఉంది అంటే మంచి చదువు, మంచి ఆరోగ్యం. ఆ రెండూ కూడా రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఆయన బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తానని చెప్పడం చాలా ఆనందనీయం. విజయనగరం జిల్లా సారిక మండలంలో ఉపాధి హామీ కూలీల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశంలో ఉండాల్సిన మంచినీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు లేకపోగా ప్రభుత్వం అందించాల్సిన పనిముట్లు కూడా అందడం లేదు. దీంతో కూలీలు సొంత పరికరాలతోనే పని చేయాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. పని ఫీల్డ్ అసిస్టెంట్గా బాధ్యతలు వహిస్తున్నాను. మేము ఇక్కడ సారిక పంచాయతీలోని కోమట్ ట్యాంక్ వచ్చాము వర్క్ చేయడానికి. 160 మందికి 92 మంది ఈరోజు హాజరయ్యారు. అలాగే ఈరోజు యోగా డే సందర్భంగా రామనారాయణం
ఆలయంలో యోగా నిర్వహించారు. అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి మస్తరు వేసుకోవడం జరిగింది. పని చేస్తున్నారు. గ్రామం వచ్చాము చెరువు పనికి. మేము ఆడవాళ్ళే ఒక 80 మంది అంతమంది ఉంటాం, మగవాళ్ళు ఒక 10 మంది ఉంటాం. మేము ఎవరి క్యారేజ్ వాళ్ళు తెచ్చుకొని వాటర్ కూడా తెచ్చుకొని మా సదుపాయం మా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నాం. పరదాలు కానీ తెచ్చుకుంటాము, కానీ ఈరోజు యోగా డే సందర్భంగా బేగ వచ్చేయాలని కొంచెం మర్చిపోయి వచ్చాం అంతే. వాళ్ళు డైలీ తెచ్చుకుంటాం. పనికి వచ్చాం. ఈ పని ఈ చెరువులోనే వచ్చే వారం కూడా ఉంది. వారంకి 6 రోజులు. ఈ వారంలోనే 5 రోజులు వచ్చాం. రోజుకు 300. వారం పేమెంట్ అండి. వారం పేమెంట్ అకౌంట్లో వేసిస్తాం. మా ముడదాంలోనే 3 చెరువులు చేసాం సార్. ముడదాం గ్రామంలో 3 చెరువులు, పిల్లర్ చెరువు, పల్లబ్బంద, ముత్తల్లం చెరువు, ముడదాం బంద. మా అధికారులు మాకు బాగా చూసుకొని చెరువులోకి ఎక్కడ పని ఉందా ఏటనే పనికి వెళ్ళి వాళ్ళే మాకు మా ఊర్లో లేపేసరికి వేరే ఊరికి కూడా పంపించి వాళ్ళే చేశారు. ఎవరి కొండలో వాళ్ళు తెచ్చుకోవడానికి మేము ఎవరి బాటిల్ వాళ్ళు తెచ్చేసుకుంటాము, మాది మేము చూసుకుంటాము అన్నారు. అందుకనే మేము ఒక కొండగా పెట్టలేదు. ఎవరు గుణపాలు ఆలోచించుకుంటున్నారు, ఎవరు పార్లు ఆలోచించుకుంటున్నారు, ఎవరు గన్నెలు ఆలోచించుకుంటున్నారు, ఎవరు ఇష్టలు వాళ్ళు చేసుకుంటారో డబ్బులు మటుగా వారం పడతాం. పార్లు ఎవరు ఇవ్వలేదు. మా పార్లు మేమే తీసుకుంటాం. మరి మా గుణపాలు మేమే తీసుకుంటాం. అంతే. కార్పన్లు కూడా మాయే. మా డబ్బులు మేమే కొనుక్కుంటాం. ఉండగా ఈ ఆరోపణలపై స్పందించిన ఉపాధి హామీ విభాగం సహాయ అధికారి రవికుమార్ సారిక మండలంలోని పనులు పరిశీలించారు. కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మండుతున్న ఎండల దృష్ట్యా తగిన వాతావరణంలోనే పనులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ముడదం గ్రామస్తులకు పనులు లేవనే విషయాన్ని గుర్తించి వెంటనే కల్పించామని, కూలీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తూ పనులు కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. ఏంటంటే ఇక్కడ సారిక గ్రామ పంచాయతీకి సంబంధించిన పని ఇది. ముడిదం గ్రామస్తులకు పని లేకపోవడం వల్ల వాళ్ళకి ఇక్కడ పనిని కల్పిస్తూ మొత్తం అక్కడ ఉన్న 136 మంది వేతనదారులకు డిమాండ్ వర్క్ అలొకేషన్ ఇచ్చి 92 మంది ఈరోజు ఇక్కడ పనికి హాజరయ్యారు. పని ప్రదేశంలో చక్కగా వాతావరణం ఉండడం వల్ల పని చేసుకుంటూ ఎండ రాకముందే 10 గంటల లోపలికి పని దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే పని ప్రదేశంలో ఏంటంటే వారు నీరు, నీడ, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేసవికాలం ఉన్నంతకాలం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రూప్కి టెంటు, అదేవిధంగా వారి పనిముట్లు, తర్వాత పని ప్రదేశంలో వారు త్రాగడానికి నీరు సదుపాయం, ఒకవేళ ఎక్కువ వేడిగా ఉండి వాళ్ళకి చెమట పట్టి ఎక్కువ పని చేసినప్పుడు నీరసం వచ్చేకుండా ఓఆర్ఎస్ అనేది కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి గ్రూప్లో కూడా ఒక 10 నుంచి 20 ప్యాకెట్ల వరకు అందుబాటులో ఉంచుకుంటూ వాళ్ళకి ఆ సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే ఈరోజు యోగాంధ్రలో కార్యక్రమం భాగంగా వాళ్ళు కొంచెం ఎర్లీగా రావడం జరిగింది. పరదాలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆటోలో వెనక్కి వస్తున్నాయని చెప్పారు. ఈరోజు అయితే మనకి యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ కూడా కొంచెం ఎర్లీగా 5 గంటలకే పని వద్దకు రావడానికి వాళ్ళు వచ్చారు. వెనకాతల ఆటోలో ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఈరోజు వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది కాబట్టి మేము కూడా ఎగ్జామ్షన్ ఇచ్చాం. బట్ అంటే ఇప్పటివరకు మనకేంటే ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం అని పనిముట్లు ఇస్తుంది. ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఆల్రెడీ పైనుంచి మనకి ఇంతవరకు పర్చేజ్ చేసేది ఇవ్వలేదు. ఆల్రెడీ అంతవరకు గతంలో ఇచ్చిన పనిముట్లే వాళ్ళు సాఫ్ చేసుకొని వాళ్ళు వాడుతున్నారు. అవి కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పనిముట్లే. వాళ్ళ సొంత పనిముట్లు కూడా కొంతమంది తెచ్చుకొని పనికి ఆటంకం లేకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రభుత్వం సప్లై చేసిన వెంటనే మనకి ప్రతి గ్రూప్కి ఇన్ని పనిముట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి అందజేస్తాం. ఈ నెల 21న స్థానిక రాజు స్టేడియంలో తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ బాలస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు రాజు స్టేడియం చేరుకుని యోగాంధ్ర ఏర్పాట్లపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి అవసరమైన వేదిక, ఇతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని బృహత్తరంగా చేపట్టాలని నిర్దేశించిన మేరకు జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలతో గత 15 రోజులుగా నగరంలో అనేక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముగింపు దిశగా ఈ నెల 21వ తేదీన రాజీవ్ స్టేడియంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. గారు శ్రీ ఎస్ రామ్ సుందర్ రెడ్డి గారు యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 21వ తారీఖు రాజీవ్ స్టేడియంని ఎంపిక చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ బహిరంగ వేదిక పైన యోగాంధ్ర చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాట్లకు సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. ఆ డైరెక్షన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా డయాస్ ఏర్పాటు కానీ, కార్పెటింగ్ కానీ, స్టేజ్ అండ్ మైక్ కానీ ఎవ్రీథింగ్ సార్ ఏదైతే ఆదేశించారో వాటి ప్రకారం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. అందరు కూడా పెద్ద ఎత్తున జరగబోయే ఈ కార్యక్రమం సుమారు 5,000 మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నది గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రణాళిక. దాని ప్రకారము ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో మెయిన్ డయాస్ కానీ, కార్పెటింగ్ కానీ ఇదంతా కూడా కార్పొరేషన్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆ పనులను అప్పచెప్పున్నారు కాబట్టి వాటిని పూర్తి చేయడం కోసం ఇక్కడికి విచ్చేసాము. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్గా మారిన ఒక అంతర్ జిల్లా దొంగను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 50కి పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ అజీజ్ను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మీడియాకు వెల్లడించారు. శ్రీ సత్యనగర్లో మే 30వ తేదీన జరిగిన భారీ చోరీలో బాధితుడి ఇంట్లో 49.75 లక్షల విలువైన 23.5 తులాల బంగారం, 73 తులాల వెండిని నిందితుడు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు. కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు సహా పలు జిల్లాలో ఇతనిపై 50కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రాఘవులు, 2వ పట్టణ సిఐటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాలనీ, డబుల్ కాలనీ దగ్గర సత్య ఎన్క్లేవ్లో ఈ దొంగతనం జరిగింది. ఇది వెంకటస్వామి అనే వ్యక్తి లాస్ట్ మంత్ 29th ఇది కాలనీ, ఆ ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎటువంటి హౌసెస్ కూడా లేవు. చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు. తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో అంత దొంగతనం జరిగినట్టు అంత అబ్జర్వ్ చేశారు. మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత 2 టౌన్ సిఐ వీళ్ళ టీం అంతా కూడా వర్కౌట్ చేశారు. దీంట్లో దాదాపు 46,50,000 రూపాయల గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల చిల్లర వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వీళ్ళ టీం, సిఐ అండ్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయటం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ షేక్ అజీజ్ అనే వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాదులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. తనకి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు. పెద్ద నేరం చెప్తుంది. అలాగే ఇతను కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. దగ్గర కూడా చేయడం ఇలాగ. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా, మీరు బయట వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో మీతో పాటు తీసుకెళ్ళటం, లేదా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉంచడం, లేదా మీ ఇంటి దగ్గర 1-2 డేస్ అయితే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని లేదా LHNS ఫెసిలిటీని వాడుకోవడం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ 1 డే 2 డే దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇది. దేశంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను విజయవంతం చేయాలని ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కనితి అవినేష్ కుమార్ కోరారు. ఈపీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి గరిష్టంగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహం అందజేస్తామని, అలాగే అదనపు ఉద్యోగాలను సృష్టించే యాజమాన్యులకు కూడా ఆర్థిక సహకారం లభిస్తుందని తెలిపారు.
వాళ్ళు ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగస్తుడికి కూడా 3,000 చొప్పున నెలకి, ప్రతి నెలకి 3,000 చొప్పున మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్థ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇది పార్ట్ బి బెనిఫిట్ అండి. ఈ పార్ట్ బి బెనిఫిట్ అనేది 2025 ఆగస్టు నుంచి మొదలైంది. ఇది ప్రతి సంస్థకి కూడా 2 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. అలాగే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న సంస్థలకు అయితే 4 సంవత్సరాల వరకు వర్తిస్తుందండి. సో ఈ స్కీమ్ ద్వారా, ఈ స్కీమ్ని ఆధారంగా చేసుకొని ఎన్నో సంస్థలు దేశవ్యాప్తంగా ఈ లబ్ధిని పొందాయి. దాంట్లో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఆధ్వర్యంలో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, ఈ 3 ఇప్పుడు ఉన్న ఈ 6 జిల్లాల్లో ఉన్న సంస్థలు కూడా ఎంతో లబ్ధిని పొందాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,400 కోట్ల రూపాయలు మనము పంపిణీ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, మంత్రి మల్లారెడ్డి కృష్ణారావు, ఎంపీ భైరెడ్డి శబరి, తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే సమయంలో శుక్రవారం విడుదల కానున్న మా ఇంటి బంగారం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ దర్శకురాలు నందిని రెడ్డి, హీరోయిన్ సమంత, నిర్మాత రాజ్ నిండుమూరి, నటి శ్రీముఖి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరందరికీ వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చూడండి సినిమా థియేటర్స్ లో ప్లీజ్. టికెట్స్ ఎందుకుండు? ఇప్పుడే ఫోన్ పే నెంబర్ చెప్పండి. సినిమా మాత్రం చూడండి. ఫోన్ పే నెంబర్ మేడం 1 సెకండ్ మేడం. మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీమ్తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. పెత్తాడివాడ సమీపంలో ద లైట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థుల కోసం ఏరోబిక్ డ్యాన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంగీతానికి అనుగుణంగా విద్యార్థులు లయబద్ధంగా అడుగులు వేస్తూ శారీరక దృఢత్వం కోసం ఈ వ్యాయామాలు చేశారు. క్రమం తప్పకుండా చేసే ఏరోబిక్ డ్యాన్స్ విద్యార్థుల్లో ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని శారీరక విద్యా బాధకుడు దుర్గా ప్రసాద్ తెలిపారు. గుంటూరు, కాకినాడ అగ్నివీర్ ఎంపికల్లో విజయం సాధించిన 4 యువకులు తమకు ఉచితంగా ఫిట్నెస్ కోచింగ్ ఇచ్చి మార్గనిర్దేశం చేసిన డెంకాడ జెడ్పీ టీచర్ గేదెల శాంతారావును ఘనంగా సత్కరించారు. క్రమశిక్షణ, చిత్తశుద్ధితో విజయపదంలో నడిపించిన తమ గురువును యువత కొనియాడారు. ఈ విజేతలను విజీ మైదానం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా అభినందించారు. ఈరోజు విజీ మైదానం వేదికగా కార్యక్రమం సాగింది. బాడంగి మండలం వీరసాగరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. తమ కుటుంబాల మధ్య ఉన్న పాత మనస్పర్ధల కారణంగా కక్ష పెంచుకున్న వసంత తన ఆడపడుచు జాగరపు సుజాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించింది. అయితే బాధితురాలు సుజాత 6 తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిందితులను పట్టుకున్న పోలీసులు ఆమె వద్ద 8 తులాల నగలను స్వాధీనం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం కక్ష తీర్చుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న నగలు కూడా కాజేసిన వసంత చివరకు అడ్డంగా దొరికిపోయి కటకటాలు పాలైంది. ఈ మేరకు వివరాలు బొబ్బిలి సీఐ ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. కేసును ఛేదించిన బాడంగి ఎస్ఐ సూర్యకుమార్ని అభినందించారు. బాడంగి మండలం వీరసాగరం అనే విలేజ్లోని నిన్న డిహెచ్పి అయింది. పగటిపూట ఇంట్లోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి బీరువాలోని సుమారు 6 తులాల బంగారం పోయిందని రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద మా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
టీమ్స్ ఫామ్ చేసి బారంగ్ ఎస్ఐ గారు అండ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. టెక్నికల్గా అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు అదర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మరడ వసంత అని చెప్పేసి విజయరాంపురం విలేజ్ ఆమె దొంగతనం చేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో 11 o'clockకి విజయరాంపురం జంక్షన్లోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే నేరం చేశారో నిందితురాలు ఆమె కంప్లైనెంట్కి వరుసకి ఆడపడిచి అవుతారు. కంప్లైంట్ తాలూకా బ్రదర్ తాలూకా వైఫ్ ఆవిడ. వాళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ విషయంలోనే. దాని మీద ఆవిడ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి వెనక నుంచి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న వస్తువులు దొంగతనం చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీ రికవరీ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని ఈక్వల్ సేమ్ సరిపోయింది. వెయింగ్ వచ్చేసి 6 తులాస్ అని ఇచ్చారు. అవి 8.8 తులాలు వెయిట్ ఉన్నది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలో విజయనగరం క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 1 స్వర్ణం 2 రజతాలు 4 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇందులో స్వర్ణ పతకాన్ని సాధించిన పవన్ ఈ నెల 23 నుంచి 30 వరకు పంజాబ్లోని జలంధర్లో జరగనున్న జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కోచ్ బి ఈశ్వరరావు వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పవన్ను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. సిరిపల్లి మాది జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నాను. మొన్న స్టేట్ మీట్ అయింది. వైజాగ్ కొట్టి నేను గోల్డ్ తీసాను. ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళబోతున్నాను జలంధర్ అని ఊరికి. జరిగిన రాష్ట్రస్థాయి మన విజయనగరం రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నుండి మా దగ్గర నుండి 12 మంది విజయనగరం జట్టు నుండి పాల్గొన్నారు. దాంట్లో ఒక అబ్బాయి గోల్డ్, 2 సిల్వరు, 4 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మాకు. ఇప్పుడు దీంట్లో డి పవన్ అనే అబ్బాయి మన విజయనగరం జిల్లా నుండి 23 నుండి ఈ నెల 23 నుండి 30 తారీఖు వరకు జరిగే పంజాబ్ జలేంద్రలో జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు సార్. ఈ అబ్బాయి జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మన విజయనగరానికి మా స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ప్రత్యేకతలు తెస్తారని ఆకాంక్షిస్తున్నాం సార్. ప్రజా సంక్షేమం కన్నా మద్యం వ్యాపారం తద్వారా వచ్చే ఆదాయమే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రధాన అంశమైపోయిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సంపదను సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని సంపద సృష్టిగా ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవడం సిగ్గుచేటన్నారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందించే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి జగన్ నాడు నేడు పథకం కింద పాఠశాలలు వైద్యశాలలు ఎంతగానో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, బాధ్యతారాహిత్య ధోరణికి నిదర్శనం. ఇది ఒక సాంప్రదాయబద్ధమైన రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున మద్యపాన వ్యాపారమే ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని గ్రామాల్లో పల్లెల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ద్వారా ఏ విధంగా ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు ఇప్పటి వరకు కూడా మనం చూసాం. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాల్సిన ప్రభుత్వం మద్య అమ్మకాలే మహా ఆదాయం అని భావిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈరోజు మనం చూడొచ్చు. సంక్షేమం కంటే ఈరోజు మద్యం వ్యాపారమే ముఖ్యం, మద్యం ద్వారా వచ్చే రెవెన్యూవే మాకు ముఖ్యం అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఉందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో చంద్రబాబు నాయుడు గారి మద్యం ద్వారా సంపద సృష్టించడం కోసం ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే సంపద సృష్టిస్తానన్నాడో, నేను విజనరీ అని ఆయన చెప్పుకున్నారో, ఆ విజనరీ యొక్క విజన్ ఏంటంటే తాగు ఊగు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం. ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా
ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి అని ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా ధీటుగా ఆ రోజు తీర్చిదిద్ది ప్రజా ఆరోగ్యానికి రక్షణ కల్పించడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తాగు తూగు అనే పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో సూర్యుడు ఉదయించడానికంటే కూడా ముందుగానే బెల్ట్ షాపుల ద్వారా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసి ఈరోజు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిసి విద్యుత్ రంగంలో పీఆర్సీ సంప్రదింపుల కమిటీని వెంటనే నిర్మించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జైదాంబ సిఐటియు కార్యాలయంలో కమిటీ ప్రతినిధి ముజఫర్ అహ్మద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలు విలీనం చేసి రెగ్యులేట్ చేయాలని కోరారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 48,000 రూపాయల జీతం వేతనం ఇవ్వాలని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కంతో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలు, స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ ఇవన్నీ తీసుకొచ్చేశారు. దీనివల్ల ప్రజలకి రాబోయే కాలంలో షేర్ మార్కెట్లో వలె పీక్ అవర్స్లో ఎంత రేటు ఉంటే అంత కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ రకంగా విద్యుత్ సంస్థలో అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి వాటన్నిటిని అగ్రిమెంట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పీఆర్సీ కమిటీ టైం అయిపోయింది. అయినా సరే ఇప్పటికి కూడా పీఆర్సీ కమిటీ వేయలేదు. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలు విద్యుత్ రంగంలో జరుగుతున్నాయి. కానీ ఉద్యోగులు, కార్మికుల గురించి పట్టించుకునే పాపం లేదు. అందుకోసమే వెంటనే పీఆర్సీ కమిటీ వెంటనే వేయాలి, అనౌన్స్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ తరహాలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి వాళ్ళకి కనీస వేతనం 48,000 ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అనేక మంది ఇప్పుడు యాక్సిడెంట్లలో, అంటే పోల్ పడిపోయినప్పుడు, పోల్ ఎక్కినప్పుడు కరెంటు వచ్చేసి ఈరోజు సరైన ఉద్యోగులు లేక చాలామంది యాక్సిడెంట్కి గురవుతున్నారు. వాళ్ళకి ఈరోజు అన్లిమిటెడ్ వైద్య సదుపాయం కల్పించాలి. పక్కనే స్టీల్ ప్లాంట్లో జరిగింది, ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకు వైద్యం సదుపాయం కల్పిస్తుంది. అట్లానే ఆన్ డ్యూటీలో విద్యుత్ కార్మికులకి యాక్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎందుకు సౌకర్యం కల్పించదు? అందుకోసం అన్లిమిటెడ్ వైద్య సదుపాయం, చనిపోతే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పథకాన్ని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ని, ఇన్సెంటివ్లని, పెయిడ్ హాలిడేస్ని మొత్తాన్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద యాజిటేషన్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. విద్యుత్ సంస్థలో శరవేగంగా ప్రైవేటీకరణ విధానాలని అమలు చేయడం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసినట్టయితే విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్, అలాగే పంజాబు, అలా హర్యానా, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగాయి. విద్యుత్ కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి ముఖ్యమంత్రి ఇళ్లకు కూడా కరెంటుని సరఫరా నిలిపివేసిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మేము మా రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటీకరణ చేయము అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళే ప్రకటించక తప్పలేదు. కానీ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్తును మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందుకనే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలని పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని దశల వారీగా పోరాటానికి శ్రీకారం చుట్టాం. బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఏపీ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు సూచించారు. విశాఖ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారిని కేవీ రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, కార్మిక శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని, భిక్షాటన చేసే పిల్లలు కూడా లేకుండా చూడాలని, పిల్లల ఆరోగ్యం, రక్షణ, విద్య అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కమిషన్ సభ్యులు మేము కలిపి రాష్ట్రంలో 50% పైగా జిల్లాలో మేము వెళ్ళటం జరిగింది గత 2-3 నెలల్లో. అదేవిధంగా రాష్ట్రంలో బాలికల మీద జరుగుతున్న అగత్యాల విషయంలో
గట్టిగా వ్యవహరించటం, పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద పోక్సో కేసులు కట్టడంలో జాప్యం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేయటం. అలాగే మొన్న 12వ తారీఖున అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అవగాహన సమావేశాలు పెట్టి బాల కార్మికుల నిర్మూలన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల లోపున్న ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి. అదేవిధంగా పేద విద్యార్థి కూడా కార్పొరేటు విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ అందివ్వాలనే ఏదైతే 25% కార్పొరేటు స్కూల్స్లో కూడా పేదవాళ్ళని జాయిన్ చేసే ప్రయత్నం మా వైపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, ఆ విధంగా రాష్ట్రంలో అమలయ్యే ప్రయత్నం చేయటం. అలాగే అనేక ఋషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలు కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది. భవనాలను పరిశీలించిన మంత్రుల బృందం ఋషికొండ ప్యాలెస్ ను రిసార్ట్ గా ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. భవనాలను పరిశీలించిన అనంతరం ఎంవిపి కాలనీలో యాత్రి నివాస్లో మంత్రుల బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భవనాల భవిష్యత్తు వినియోగంపై ప్రజల ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపింది. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థలతో చర్చించామని, ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించామని పేర్కొన్నారు. ప్రజల నుండి పిచ్చాసుపత్రి, మ్యూజియం, ప్లాటినోరియం, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చాలని, కొందరు కూల్చివేయాలని కూడా విభిన్న అభిప్రాయాలను వచ్చాయన్నారు. ప్రజాధనం ఎలా వృధా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాధ్యతగా ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ మినిమం మెయింటెనెన్స్కే నెలకు 25 లక్షల రూపాయలు, దాని లెవెనెస్కు అలాగే మెయింటెనెన్స్ చేయాలంటే దాదాపు 1.5 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు దీనిని రిసార్ట్గా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. చాలా లావిష్ ఎక్స్పెండిచర్ చూశాను, కానీ ఒక చదరపాడుగా 6,500 అవుతుంది అనేది మరి విశాఖ వాసులుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉందేమో నాకైతే లేదు. నేను హానెస్ట్ గా చెప్తున్నా, ఐ వాజ్ షాక్. అంత ఎక్స్పెన్సివ్ గా ఫ్లోరింగ్ ఉంటది అనేది నేను ఫర్ ది ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఇట్. ఇంకా ఒక సలహా కూడా వచ్చింది, అసలు స్కూల్ పిల్లలకి ప్రజలకి సందర్శనార్థం పెట్టేయండి దాన్ని పర్మనెంట్ గాని కూడా ఒక చాలా మంది కోరిన అడ్వైజ్. మీరు కావాలిస్తే టికెట్ పెట్టండి, దీన్ని ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమైంది అనేటువంటిది అందరికీ సందర్శనార్థం పెట్టండి అనేటువంటి అడ్వైస్ కూడా ఇచ్చింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎక్కడో కూర్చొని వేయకుండా వచ్చి చూసుకుని మాట్లాడి, దే ఆల్సో షుడ్, ఇన్ఫాక్ట్ వాడు వచ్చిన వాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి అంటే దే కమ్ విత్ దేర్ ఎక్స్పర్టీస్, ఇంటర్నేషనల్ క్లాస్ లో ఎక్స్పర్టీస్. ఇప్పుడు అదేదో ఒక కంపెనీ వచ్చింది అట్మాస్ఫియర్ కు, వాళ్ళు చూసాం అసలు ఏంటి వీళ్ళ ప్రొఫైల్. దేర్ ఎక్స్పర్టీస్ ఓన్లీ ఇన్ ది సీ ఫేస్డ్ అండ్ రిసార్ట్ ప్రాపర్టీస్. దే కమ్ విత్ బెటర్ ఐడియాస్ దెన్ us. సో వీ వాంట్ టు గివ్ దెమ్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఓపెన్ అండ్ వీఆర్ టైమ్ బౌండ్. ఇప్పటికే చాలా టైం ల్యాప్స్ అయింది, ఇంకా టైం వేస్ట్ అవ్వకూడదు అనేటువంటిది దేశం. పలు దొంగతనాల్లో చోరీకి గురైన బైకులను 1 టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రికవరీ చేశారు. సిపి శంకరప్రతాప్ బాక్షి డీసీపీ క్రైమ్ ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో 1 టౌన్ పోలీసులు బృందంగా ఏర్పడి తీవ్రంగా శ్రమించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుని పట్టుకున్నారు. పలుచోట్ల ఆయన దొంగిలించిన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఆ వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేశామండి. అక్యూజ్డ్ పేరు గొరస శ్రీనివాసు, సన్ ఆఫ్ సత్యనారాయణ, రెసిడెంట్ ఆఫ్ పనసలపాడు విలేజ్ అండి, రాయవరం మండల్, కోనసీమ.
ఈయన మాకు వచ్చిన ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ 96/26 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS అండి. ఇది 5/11/25 ఉదయం KGH లో బైక్ పోయింది. ఆ KGH లో బైక్ పోయిన దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే, అంటే ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అండి. CCTV ఫుటేజ్, ఆ తర్వాత ఆయన బార్కి వెళ్ళడం అది ఇవన్నీ తీసుకోవడం, అక్కడ ఫుటేజ్ పెట్టి ఆయన ట్రాక్ చేస్తే ఈయన మేము క్యాచ్ చేసిన తర్వాత ఈయన దగ్గర 9 బైకులు రికవరీ చేసాం. 9 బైక్స్ రికవరీ చేసాం. ఎక్యూజ్డ్ గొరస శ్రీనివాసు సన్ ఆఫ్ సత్యనారాయణకి రిమాండ్ కి పంపిస్తున్నాం. ఏంటంటే అక్కడ నుంచి ట్రైన్ లో వస్తాడట, వచ్చి ఇక్కడ ఉండి ఏదో ఆల్కహాల్ లెక్కర్ తీసుకొని ఈ పాత కీసు తెచ్చుకుంటాడు. ఏదో ఒక కీతో తీసి ఇటు నుంచి బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రధాని మోడీ నాయకత్వం బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజా వైద్యులుగా గుర్తింపు పొందిన డాక్టర్ దేవుడు బాబు తమ పార్టీలో చేరడం శుభ పరిణామమని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. నార్త్ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో డాక్టర్ దేవుడు బాబుతో కలిసి పలువురు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ అని చెప్పారు. ప్రధాని మోడీ 12 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తూ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. అంతా కలిసి బీజేపీని రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలుపుదామని పిలుపునిచ్చారు. నార్త్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ప్రముఖమైన డాక్టర్స్, అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనితీరు బట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి లేనటువంటి వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటము చాలా మాకు సంతోషదాయకము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరశురామరాజు గారు, మా జిల్లా అధ్యక్షులు వారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసిన డాక్టర్ దేవుడు బాబు గారు, వారు 75 సంవత్సరాలు, సుమారు 48 సంవత్సరాల నుంచి ప్రజలకి అత్యంత తక్కువ డబ్బుతోటి, అంటే 2 రూపాయల ఫీజు తీసుకొని వారు సర్వీస్ చేస్తున్న విషయము నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం అంటే మాకు చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. మన దేశంలో ఒక బలమైన నాయకత్వము, ఒక స్పష్టమైన అభివృద్ధి మరియు దేశభక్తి కల ఏకైక పార్టీ అని నేను నమ్మి ఉన్నాను. అంచేత నేను ఆ పార్టీలో చేరడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం వేడి తేమ వాతావరణం కొనసాగుతుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో మేఘావృత పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉండగా మరికొన్ని చోట్ల మేఘావృత వాతావరణం కొనసాగుతుందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు తాజా వాతావరణ హెచ్చరికలు పరిశీలించాలని సూచించారు. 24 గంటల్లో ఋతుపవనాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ న్యాయంలో చురుకుగా కదులుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షం కూడా నమోదవడం కూడా జరిగింది. ముఖ్యంగా గరిష్టంగా ఈ విజయనగరం జిల్లాలో ఉన్న వేపాటలో అయితే 9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ మరికొన్ని ప్రాంతాల్లో లైక్ కావలి, శృంగవరపుకోట, నర్సీపట్నం, వింజమూరు ఈ ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్ వర్షపాతం. అలాగే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర లోను దక్షిణ కోస్తాలను కూడా 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ చూస్తే, సిస్టమ్స్ చూస్తే, ఒక అల్పడిన ద్రోణ అయితే మటుకి ఈస్ట్ విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా అయితే వెళ్తోంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఒక మాసం వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఇటు దక్షిణ కోస్తాలను, ఉత్తరాంధ్రలో కూడా వచ్చే దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్లస్ యానం ఈ 3 ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం అయితే ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా వచ్చేటువంటి గస్టీ విండ్ స్పీడ్స్ 40 నుంచి 50 కిలోమీటర్స్ గంటకి
స్పీడ్ తోటి గస్ట్ విన్స్ వచ్చే అవకాశం అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ నిన్నటి వరకు చూస్తే దక్షిణ కోస్తాలో హీట్ వేవ్ కండిషన్స్ కూడా కొన్ని చోట్ల ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది బాపట్ల, నెల్లూరు, ఒంగోలు నమోదైంది. అలాగే ఈ రాయలసీమకు చూస్తే హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కూడా ఇంకా మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. విశాఖపట్నం రేంజ్ పరిధి 5 జిల్లాల్లో పట్టుబడిన సుమారు 20,876 కేజీల గంజాయిని, 23 కేజీల హాషిష్ ఆయిల్ను పరవాడ పరిధి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్లాంట్లో ధ్వంసం చేశారు. 490 కేసుల్లో ఈ గంజాయి పట్టుబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గంజాయిని ఎలా అరికట్టాలి అనే అంశంపై ప్రజలకు, అలాగే ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు పోలీసులు అవగాహన కల్పించారు. అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంటే గౌరవంగా బతికే పరిస్థితి ఉండదు అని మోటివేట్ చేసి చైతన్యం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని యాషిష్ ఆయిల్, మీకు తెలుసా, నాకు ఒకసారి ఎస్పీ గారు ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఈ యాషిష్ ఆయిల్ తయారు చేయడానికి ఒక మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీస్ ని ఏజెన్సీ ఏరియాలో కుటీర పరిశ్రమల లాగా ఇంట్లో పెట్టుకునేవారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా తీసేస్తే బార్డర్ దాటేసి ఇంకెక్కడ కూడా అటువంటి మెకానిజం కూడా ఎక్కడ కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఈ రోజు క్లీన్ గా పెట్టుకునే సందర్భం. వాటితో పాటు ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి చాలా మంది అనుకోవచ్చు, మేడం మీరంతా కూడా ఫ్రీ చేసేసాను కల్టివేషన్ అన్నారు, మరి ఇన్ని కేజీలు ఎక్కడి నుంచి వస్తున్నాం? మీ అందరి మైండ్లోనూ రన్ అవుతున్న క్వశ్చన్ అయింది. ఇదంతా కూడా ఒరిస్సా వైపు నుంచి కొంత తమిళనాడు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ మనది ట్రాన్సిస్ట్ ఏరియా అయిపోయింది. సో ఒరిస్సా నుంచి రావాలంటే ఆ ఏరియా తప్పించి ఇప్పుడు సాలూరు దగ్గర మనకు ఉన్నది అనుకోండి, పాచిపెంట ఆ ఏరియా, మనకి ఇక్కడ మనకి ఏఓబి ఏరియా, ఇదంతా కూడా మనకి మాక్సిమం అంతా మనకి ట్రాన్స్పోర్ట్ ఏరియాస్ కింద వచ్చింది. ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియాస్ నుంచి కూడా ఒరిస్సా గవర్నమెంట్ తో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐజీ గారు, అదేవిధంగా డీసీపీ గారు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ డీసీపీస్ మీటింగ్ దగ్గర 4-5 మీటింగ్లు చేశారు. ఈవెన్ దో ఒరిస్సా గవర్నమెంట్ కూడా మనం ఎలాగ జీరో కల్టివేషన్ చేశామన్న దాని మీద వాళ్ళు కూడా మన ఈగల్ టీమ్ ని, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ పిలిపించుకొని వాళ్ళు కూడా ఒక క్లాసెస్ తీసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఈ రోజు. అంటే ఓవరాల్ గా గంజా కల్టివేషన్ అనేది ఎంత మేరకు తగ్గించామో అది మెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ రోజు చెక్ పోస్టులు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. చెక్ పోస్టుల విషయంలోని కూడా నేను హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 చోట్ల చెక్ పోస్టులు, 34 ఏరియాస్ ఉంటే, 34 వేస్ ఉంటే 3 చోట్ల మనకి చెక్ పోస్టులు ఉండేవి. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండేవి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్హెచ్ఏఐ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి ఉత్తర నియోజకవర్గంలో సెర్క్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నార్త్ నియోజకవర్గంలో 2.87 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అర్హులైన ఓటర్లందరినీ చేర్చడానికి, తప్పులను తొలగించడానికి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నార్త్లో 272 మంది బిఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ రోజు నుంచి అనగా తేదీ 15 జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది ఈరోజు మొదలుపెట్టాము. ఇక్కడ బిఎల్ఓలు మాకు ఓటర్లు 2,87,000 మంది ఉన్నారు. నార్త్ కాన్స్టిట్యున్సీలో 272 మంది బిఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్లో ప్రతి ఒక్కరూ సిటిజన్స్, ఇక్కడ మేము 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నాము. ఈ 2 ఎన్యూమరేషన్ ఫారాల్లోని సగం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నది. వాళ్ళ ఫోటో, వాళ్ళ సీరియల్ నెంబరు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనే అంశాలు ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. దీన్ని వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. వీళ్ళు మిగిలిన వివరాలు అంటే ఏదైతే 2002లో వీళ్ళ బంధువులు వాళ్ళ ఓటర్ లిస్టు వివరాలు, లేకపోతే వాళ్ళ తాతతండ్రుల ఓటర్ లిస్టు వివరాలు కూడా ఇందులో నమోదు చేసి ఫిల్ చేసి ఇది మళ్ళీ బిఎల్ఓలకి సబ్మిట్ చేయాలని విన్నవిస్తున్నాము. ఇది ఒక 2 రోజుల్లో ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతుంది.
ఒక 10 రోజులు వారం రోజుల్లో వీళ్ళు తిరిగి బిఎల్ఓలకి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇది చేసినట్లయితేనే మీకు ఓటర్ లిస్ట్లో పూర్తిగా మీకు ఓటు నమోదు అనేది కంప్లీట్ అవుతుందండి. దయచేసి సిటిజన్స్ అందరికీ కూడా విన్నపం ఏంటంటే నార్త్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేసి తప్పకుండా బిఎల్ఓలకి అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇది ప్రోజని అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ మ్యాపింగ్ అనేది చాలామంది అపోహలు ఉన్నాయి. మ్యాపింగ్లో అపోహలు ఏమీ లేదు. సిటిజన్గా ఉన్నవాళ్ళు 2002లో ఏదైతే ఓటర్ లిస్టులో వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ ఓటర్ లిస్టులో కూడా ఉన్నారా అనేది అనుసంధానం చేస్తున్నాం అంతే. ఈ అనుసంధానం చేసే ప్రక్రియలో ఒకవేళ 2002లో 18 సంవత్సరాలు నిండని ఓటర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాత అమ్మమ్మలు కానీ ఆ లిస్టులో ఉన్నట్లయితే దాని ప్రకారం కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే ఒక భారతదేశ పౌరసత్వంలో కొరకు ఈ బంధువులు అందరినీ కూడా అనుసంధానం చేసే ఒక ప్రక్రియ మాత్రమే. ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో కానీ ఇప్పుడు ఓటర్ లిస్టులో కానీ పేరు లేనట్లయితే కంగారు పడవలసిన పనేమీ లేదు. వాళ్ళు కొత్తగా ఫారం 6 వాళ్ళకి ఇవ్వాల్సిన ఫారాలన్నీ సబ్మిట్ చేసినట్లయితే ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో యోగాంధ్ర సందడి, రామనారాయణంలో ఆకట్టుకున్న ఆసనాలు. పరవాడ పరిధి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో 20,876 కేజీల గంజాయి ధ్వంసం. కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపిందన్న హోంమంత్రి అనిత. ఋషికొండ ప్యాలెస్ ను రిసార్ట్ గా ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. కేబినెట్ సబ్ కమిటీ వెల్లడి. 50 లక్షల రూపాయల భారీ చోరీ కేసును ఛేదించిన విజయనగరం పోలీసులు. భారీగా బంగారం, వెండి స్వాధీనం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.